మల్కాజ్గిరి డీసీపీ పద్మజారెడ్డి ఆధ్వర్యంలో నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక నగర్లో కమ్యూనిటీ కాంట్రాక్ట్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 140 మంది పోలీస్ సిబ్బంది పాల్గొని వినాయక నగర్లో ఇంటింటి తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా 51 ద్విచక్ర వాహనాలను అనుమతి లేకుండా విక్రయిస్తున్న 32 లీటర్ల మద్యాన్ని నిషేధించారు. మల్కాజ్గిరి డీసీపీ పద్మజారెడ్డి ఆధ్వర్యంలో నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక నగర్లో కమ్యూనిటీ కాంట్రాక్ట్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 140 మంది పోలీస్ సిబ్బంది పాల్గొని వినాయక నగర్లో ఇంటింటి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా 51 ద్విచక్ర వాహనాలను అనుమతి లేకుండా విక్రయిస్తున్న 32 లీటర్ల మద్యాన్ని, నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు సీజ్ చేశారు. బస్తీలలోని ప్రతి ప్రాంతంలో పోలీసులతో కలిసి ప్రజలు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సీసీ కెమెరాల ద్వారా నేరాలను నియంత్రించవచ్చని డీసీపీ పద్మజారెడ్డి పేర్కొన్నారు. సో ఈరోజు వినాయక్ నగర్ ఏరియాలో అంటే నేరెడ్మెట్ పిఎస్ కింద వస్తుంది. సో ఇక్కడ ఒక 10 lanes లో కార్డినల్ సర్చ్ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. దీనికి ఒక డీసీపీ ఆధ్వర్యంలో ఏసీపీ కుషాయిగూడ, సిఐ నేరెడ్మెట్ సందీప్, తర్వాత అతని టీము, తర్వాత ఆల్మోస్ట్ కుషాయిగూడ డివిజన్ ఫోర్స్ తో పాటు ఏఆర్ ఫోర్స్ రాచకొండ అందరూ కలిపి దాదాపు 160 మంది ఈ యొక్క సర్చ్ ఆపరేషన్స్ లో పాల్గొన్నారు. సో ఈ సర్చ్ ఆపరేషన్స్ లో బేసిక్ క్రైటీరియా ఏంటంటే మాకు వచ్చినటువంటి డైల్ 100 కాల్స్ కానీ ఎనీ వాట్సాప్ ఇన్ఫర్మేషన్స్, స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసుకొని ఏ ఏరియాలో క్రైమ్ అప్కమింగ్ ఉంటుందో లేదంటే స్పాట్ అవుతుందో ఆ ఏరియాస్ ని సెలెక్ట్ చేసుకొని ఆ కోఆర్డినేట్ సర్చ్ అనేది మేము ఎప్పుడప్పుడు డైనమిక్ గా చేంజ్ చేస్తూ వస్తున్నాము. సో ఆ భాగంలో ఆ ప్రక్రియలో భాగంగా ఈ రోజు ఈ వినాయక్ నగర్ లో మనం ఈ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. సో బేసిక్ గా లిక్కర్ వచ్చేసి 32 లీటర్స్ లిక్కర్ వరకు, వెహికల్స్ కి వితౌట్ నంబర్ ప్లేట్స్ 10, వితౌట్ డాక్యుమెంట్స్ 41, టోటల్ 51 వెహికల్స్ విత్ సీజ్డ్. సో ఆధార్ కార్డ్ ఇంతవరకు అయితే అందరి దగ్గర ఉన్నవే ఉన్నాయి, బట్ కొన్ని మాకు సస్పిషన్ ఉన్నవి రాసుకున్నాము. దట్ వి విల్ లేటర్ చెక్ అండ్ విల్ టేక్ యాక్షన్.